ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి బయలుదేరనున్న ఆయన 16 నుంచి 22 వరకు అక్కడ పర్యటిస్తారు. 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఆయన వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇక సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పర్యటనకు వెళ్తున్నారు. ఇక ఈ బృందం జపాన్లో టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమాల్లో పర్యటిస్తారు. ఇక పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక అలాగే జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తదితరులతో బృందం సమావేశం కానుంది. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరుపుతుంది. ఇక కొత్త పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వంపై ఇచ్చే ప్రోత్సాహాలను జపాన్ పర్యటనలో ప్రధానంగా వివరించనున్నారు.